వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో ఏదైనా ఫైల్స్ నుంచి డేటా రీడ్ చేయాలి అంటే యూజ్ అయ్యే కొన్ని ఫంక్షన్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీ కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఆ రీడింగ్ అంటే ఏంటి? ఫైల్లో నుంచి కొంత డేటాని ఏదైనా ఆపరేషన్ అప్లై చేయడానికి కానీ లేదా ప్రింటింగ్ చేయడానికి కానీ మనం ఆ ఫైల్లో నుంచి కొంత డేటాని బయట తీయడం, అది రీడింగ్. సో దానికోసం మనం ఏం చేస్తాము, దేర్ ఆర్ సమ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ టు రీడ్ అ డేటా ఫ్రమ్ ద ఫైల్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనకి ఆల్రెడీ కొన్ని ఆల్రెడీ డిఫైన్ చేసిన ఫంక్షన్స్ ఎగ్జిస్ట్ అయినాయి ఆ ఫైల్స్ మీద రీడింగ్ ఆపరేషన్ అనేది అప్లై చేయడానికి. అవి ఏంటి? గెట్ సి, గెట్ డబ్ల్యూ, ఎఫ్ స్కాన్ఎఫ్, ఎఫ్ గెట్ఎస్, ఎఫ్ రీడ్. ఇవన్నీ కూడా రీడింగ్కి సంబంధించిన ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఆన్ ఫైల్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? రీడింగ్ ఆపరేషన్ చేస్తున్నాం. సో ఫైల్లో మనం రీడ్ ఆపరేషన్ చేయాలి అంటే కంపల్సరీగా ఆ ఫైల్ని ఏం చేయాలి? రీడ్ మోడ్లో ఓపెన్ చేసి ఉండాలి. మనం ప్రీవియస్ మోడ్లో ఓపెన్ ఫంక్షన్ డిస్కస్ చేసినప్పుడు 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ డిస్కస్ చేసాం కదా. రీడ్ మోడ్, రైట్ మోడ్, అపెండ్ మోడ్, రీడ్ ప్లస్, రైట్ ప్లస్, అపెండ్ ప్లస్ అని. సో కంపల్సరీగా నేను ఏదైనా ఈ ఫంక్షన్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ నా ఫైల్ మీద అప్లై చేయాలి అనుకోండి, ఏదైనా పర్టికులర్ డేటాని రీడ్ చేయడానికి ఆ ఫైల్ నుంచి, కంపల్సరీగా ఆ ఫైల్ అనేది రీడ్ మోడ్లో ఓపెన్ చేసి ఉండాలి. సో ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ రీడింగ్ ఆపరేషన్ ఆన్ ఫైల్స్, ద ఫైల్ షుడ్ బి ఓపెన్ ఇన్ రీడ్ మోడ్, ఆర్ మోడ్. సో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి గెట్ సి ఎందుకు యూజ్ చేశారంటే, యూజ్ టు రీడ్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ ద ఫైల్. ఒక క్యారెక్టర్ రీడ్ చేయాలంటే ఫైల్ నుంచి గెట్ సి యూజ్ చేస్తారు. ఎక్కడి నుంచి రీడ్ చేస్తుంది ఈ క్యారెక్టర్ అంటే, ఇట్ రీడ్స్ క్యారెక్టర్ ఫ్రమ్ ద కరెంట్ పొజిషన్ ఆఫ్ ద కర్సర్ ఎక్కడుందో అక్కడ నుంచి ఒక సింగిల్ క్యారెక్టర్ రీడ్ చేయాలి అంటే గెట్ సి ఫంక్షన్ యూజ్ చేస్తాం. సపోజ్ మన దగ్గర కర్సర్ ఇక్కడెక్కడ ఉంది, దీని తర్వాత సి ప్రోగ్రామింగ్ అనే ఒక వర్డ్ ఉంది. సో ఇక్కడ నుంచి నేను సి మాత్రం రీడ్ చేసుకోవాలి, అప్పుడు నేను గెట్ సి యూజ్ చేస్తాను. గెట్ సి ఈజ్ ఎ ఫంక్షన్ విచ్ ఈస్ యూజ్ టు రీడ్ ఎ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ ద ఫైల్. సింటాక్స్ వచ్చేసి క్యారెక్టర్ వేరియబుల్. మనం రీడ్ చేసిన క్యారెక్టర్ ఏ వేరియబుల్లో స్టోర్ చేయాలో ఆ క్యారెక్టర్ వేరియబుల్ నేమ్. గెట్ సి ఫంక్షన్ ఫైల్ పాయింటర్. ఏ ఫైల్ పాయింటర్ మనం క్రియేట్ చేసిన ఫైల్ పాయింటర్కి అంటే మన ఫైల్కి ఒక నేమ్ ఉంటుంది కదా. మనం ఫైల్ *fp, మన ఆ ఫైల్కి ఒక పాయింటర్ క్రియేట్ చేస్తాం కదా. సో ఏ ఫైల్కి అయితే మనం పాయింటర్ క్రియేట్ చేసామో ఆ ఫైల్లో నుంచి కరెంట్ కర్సర్ ఎక్కడుందో అక్కడి నుంచి ఒక సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేసి తీసుకొచ్చి మనం ఏ వేరియబుల్ నేమ్ ఇచ్చామో ఆ వేరియబుల్లో ప్లేస్ చేస్తుంది. సింటాక్స్ ch ఈక్వల్ టు గెట్ సి ఆఫ్ fp. సో ఈ సిహెచ్లో సపోజ్ ఫర్ ఇది ఎగ్జాంపులే, సిహెచ్ స్టోర్ అవుతుంది సింగిల్ క్యారెక్టర్ రీడ్ చేయడానికి. నెక్స్ట్ గెట్ డబ్ల్యూ, యూజ్ టు రీడ్ ఎన్ ఇంటీజర్ వాల్యూ ఫ్రమ్ ద ఫైల్. ఇది క్యారెక్టర్ వేరియబుల్ కదా గెట్ సి అనేది. గెట్ డబ్ల్యూ అనేది ఇంటీజర్ వేరియబుల్. కరెంట్ కర్సర్ పొజిషన్ నుంచి ఇంటీజర్ వేరియబుల్ని రీడ్ చేయడానికి గెట్ డబ్ల్యూ యూజ్ చేస్తారు. సపోజ్ మన కర్సర్ దగ్గర ఇంటీజర్ లేకుండా క్యారెక్టర్ వేరియబుల్ ఉందనుకోండి, అప్పుడు మనం గెట్ డబ్ల్యూ అప్లై చేసామనుకోండి, అప్పుడు ఆ క్యారెక్టర్ వేరియబుల్కి ఆస్కీ వాల్యూ మనకి రిజల్ట్ వస్తుంది. మనకి ఆల్రెడీ తెలుసు కదా, ప్రతి క్యాపిటల్ లెటర్స్కి, స్మాల్ లెటర్స్కి, సింబల్స్కి ఒక్కొక్క దానికి ఒక ఆస్కీ వాల్యూ ఉంటుంది కదా. సపోజ్ మనం క్యారెక్టర్ వేరియబుల్ మీద గెట్ డబ్ల్యూ అప్లై చేస్తే ఆస్కీ వాల్యూ ఆఫ్ దట్ క్యారెక్టర్ విల్ కమ్ యాజ్ ఎ రిజల్ట్. ఓకే. సో గెట్ డబ్ల్యూ ఎందుకు యూజ్ చేస్తారు? కరెంట్ కర్సర్ పొజిషన్ నుంచి ఒక ఇంటీజర్ వాల్యూని రీడ్ చేసుకోవాలి అంటే గెట్ డబ్ల్యూని యూజ్ చేస్తారు. సింటాక్స్ ఏంటంటే ఇంటీజర్ వేరియబుల్, మన ఇంటీజర్ వాల్యూ కదా రీడ్ చేస్తాము. సో ఇంటీజర్ వేరియబుల్ ఈక్వల్ టు గెట్ డబ్ల్యూ ఆఫ్ ఆ ఫైల్ పాయింటర్. సో ఎగ్జాంపుల్ ఐ ఈక్వల్ టు గెట్ డబ్ల్యూ ఆఫ్ ఎఫ్పి. సపోజ్ మన కర్సర్ ఇక్కడ ఉంది, అక్కడ 989 ఉందనుకోండి, మనం ఇంటీజర్ వేరియబుల్ ఐ అనుకోండి. సో ఐ ఈక్వల్ టు కర్సర్ ఇక్కడ ఉంది 9 వస్తుంది. సో క్యారెక్టర్ రీడ్ చేయడానికి ఫ్రమ్ కరెంట్ కర్సర్ పొజిషన్ ఫ్రమ్ ద ఫైల్ we use the predefined function get w. నెక్స్ట్ మనం ప్రీవియస్గా క్యారెక్టర్ రీడ్ చేయాలంటే గెట్ సి అన్నాము, ఇంటీజర్ రీడ్ చేయాలంటే గెట్ డబ్ల్యూ అని అన్నాం కదా. అలా కాకుండా డిఫరెంట్ ఆఫ్ ఫార్మాట్స్లో ఉన్న డేటాను ఒకేసారి రీడ్ చేయాలి అంటే ఎఫ్ స్కాన్ఎఫ్. సో ఎఫ్ స్కాన్ఎఫ్ ఈజ్ యూజ్ టు రీడ్ మల్టిపుల్ డేటా వాల్యూస్ ఫ్రమ్ ద ఫైల్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని ఒకేసారి రీడ్ చేయాలంటే ఎఫ్ స్కాన్ఎఫ్ యూజ్ చేస్తారు. సింటాక్స్ వచ్చేసి ఎఫ్ స్కాన్ఎఫ్ ఫైల్ పాయింటర్ కామా ప్రతి డిఫరెంట్ డేటా టైప్కి డిఫరెంట్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఉంటాయి కదా. ఇంటీజర్కి ఒకటి, క్యారెక్టర్ ఒకటి, స్ట్రింగ్స్ ఒకటి, ఫ్లోటింగ్ పాయింట్ డేటా అయితే ఒకటి. సో మనం ఏ టైప్ ఆఫ్ డేటా రీడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫార్మాట్ స్పెసిఫైర్స్ అండ్
అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్ ఎక్కడి నుంచి మనము ఆ పర్టికులర్ డేటా రీడ్ చేయాలనుకుంటున్నాము అది. సో ఎఫ్ స్కాన్ఎఫ్ ఎఫ్పి కామా పర్సంటేజ్ ఎస్, స్ట్రింగ్స్కి ఇంటీజర్స్కి పర్సంటేజ్ డి, ఫ్లోటింగ్ పర్సంటేజ్ ఎఫ్, మళ్ళీ స్ట్రింగ్స్కి పర్సంటేజ్ ఎస్, అండ్ ఇంటీజర్స్కి ఫ్లోటింగ్ పాయింట్స్కి అడ్రస్ ఇచ్చాము. స్ట్రింగ్స్ ముందు అడ్రస్కి మనం రాయక్కర్లేదు కదా, సో డైరెక్ట్గా స్ట్రింగ్ నేమ్స్ రాసాం. నెక్స్ట్ ఎఫ్ గెటెస్ యూజ్ టు రీడ్ అ స్ట్రింగ్ ఫ్రమ్ ఫైల్ ఫ్రమ్ ద కరెంట్ కర్సర్ పొజిషన్. సో ఒక సింగిల్ క్యారెక్టర్ అయితే ఎఫ్ గెట్స్ చెప్పాం కదా, సో ఒక హోల్ స్ట్రింగ్ రీచ్ చేయాలి, కరెంట్ కర్సర్ పొజిషన్ నుంచి స్ట్రింగ్ మొత్తం రీచ్ చేయాలి అని అనుకుంటే ఎఫ్ గెటెస్ అని యూజ్ చేస్తాం. సో ఎఫ్ గెటెస్ ఈక్వల్ టు నేమ్ ఆఫ్ ద, మనం రీచ్ చేసిన స్ట్రింగ్ ఎందులో ప్లేస్ చేయాలి, ఆ నేమ్, ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రీచ్ చేయాలి అక్కడ, అండ్ ఫైల్ పాయింటర్, మనం రీచ్ చేయాల్సిన యొక్క ఫైల్కి క్రియేట్ చేసిన పాయింటర్. సో నేమ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎస్టీఆర్ రెడీ ఇచ్చారనుకోండి, ఎస్టీఆర్ ఫ్రమ్ కరెంట్ కర్సర్ పొజిషన్ నుంచి 10 క్యారెక్టర్ రీడ్ చేసి తీసుకొచ్చి ఎస్టీఆర్లో ప్లేస్ చేయాలి అంటే ఎఫ్ గెటెస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎఫ్ రీడ్. ఎఫ్ రీడ్ ఎందుకు యూజ్ చేస్తారంటే బ్లాక్ ఆఫ్ ది డేటాని ఒకేసారి రీడ్ చేసి బఫర్లో ప్లేస్ చేయాలి అని అనుకుంటే ఎఫ్ రీడ్ అనేది బైనరీ డేటాకి రిలేటెడ్ ఆపరేషన్స్ అప్లై చేయాలి అంటే ఎఫ్ రీడ్ యూజ్ చేస్తాం. అంటే ఒక బ్లాక్, ఒక బైనరీ బైట్స్, నెంబర్ ఆఫ్ బైట్స్, ఒక బ్లాక్ ఆఫ్ డేటాని ఒకేసారి రీడ్ చేయాలి అని అంటే ఎఫ్ రీడ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ప్రీవియస్గా మనం ముందన్నీ చూసిన ఏంటి, క్యారెక్టర్స్, ఇంటీజర్స్, స్ట్రింగ్స్, వర్డ్స్, అలా కదా. అలా కాకుండా జీరోస్ అండ్ వన్స్ బైనరీ డేటాని, ఆ బైనరీ డేటా కూడా ఒక బ్లాక్ ఆఫ్ డేటాని ఒకేసారి రీడ్ చేయాలంటే ఎఫ్ రీడ్ని యూజ్ చేస్తాం. రీడ్ చేసి అది బఫర్లో ప్లేస్ చేస్తుంది. సో నేమ్ ఆఫ్ ది బఫర్ సింటాక్స్, నేమ్ ఆఫ్ ది బఫర్, సైజ్ ఆఫ్ ది క్యారెక్టర్, మనం రీడ్ చేసుకున్న బయట యొక్క సైజ్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ యొక్క సైజ్, అండ్ మనం ఎంత వాల్యూమ్ ఆఫ్ ది డేటా రీడ్ చేయాలనుకుంటున్నాము దాని సైజు, అండ్ ఫైల్ పాయింట్. ఎగ్జాంపుల్ ఎఫ్ రీడ్ అండ్ సైజ్ ఆఫ్ ద కార్, నేను 5 వాల్యూమ్స్ ఆఫ్ ద డేటా రీడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, 5 బ్లాక్స్ ఆఫ్ ద డేటా రీడ్ చేయాలనుకుంటున్నాను, 5, ఫైల్ పాయింట్, ఇది ఎఫ్ రీడ్. సో ఇవన్నీ కూడా మనకి ఫైల్లో నుంచి డేటాని రీడ్ చేయాలి అంటే మనకి యూజ్ అయ్యే ఫంక్షన్స్.